ఓ టీ అయ్యా. అలాగే. ఏంటి లాటరీ టికెటా? సార్ ఎవరో తెలియలేదే. ఏంటి అలా అడిగారు? జ్యోతిషరత్నం మాడుగుల మాధవరావు అంటే స్టేట్ మొత్తం అదిరిపోతుంది. అప్పుడే పుట్టిన పసి వాళ్ళ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలాల దాకా నేను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సారీ, నాకు తెలియదులే. సరే వదిలేయండి. బావిలో కప్పలా బతికేస్తున్నట్టున్నారు. సరే గాని రోజు ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారా? ఏదో గుడ్డి నమ్మకంలే. జీవితంలో ఏదో రోజు మనకి జాక్పాట్ తగలపోతాం చిన్న ఆశ అంతే. చిన్న ఆశే కదా, అందులో తప్పే ఉంది. ఒక్కసారి అదృష్టలక్ష్మి వరించిందనుకోండి, బిచ్చగాడు కూడా చక్రవర్తి అయిపోతాడు. అది కరెక్టేలే. ఆ టికెట్ ఇవ్వండి. 2 3 4 5 6 22 మొత్తం 4. మీ పుట్టిన 5 1 9 5 9 అవన్నీ కలిపితే 5 వస్తుంది. జన్మ నక్షత్రం రోహిణి. 5కి 4కి కుదరదు సార్. ఏమే 5 4 అసలు కలవే. మీరు K57343 బదులుగా K5734 ఈ నెంబర్ టికెట్ తీసుకున్నారు అనుకోండి, ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోతాను. సార్ నేను అబద్ధం చెప్పొచ్చు, నా జ్యోతిష్యం మాత్రం అబద్ధం చెప్పదు. ధైర్యంగా కొనండి, మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత నేను కలుస్తాను. ఏమయ్యా ఆ బిస్కెట్స్ కి టీకి ఎంత అయింది చెప్పు. టీకి డబ్బులు నేయిస్తాను సార్. నన్ను కోటీశ్వరం చేయబోతున్నారు, మీకు ఈ మాత్రం చేయలేనా? మీరు అనండి. అంతేనంటారా? 555 సిగరెట్ ఉందా బాబు? గోల్డ్ ఫ్లాకే ఉందండి. పర్వాలేదు, దీన్ని కూడా కనిపించేయండి. ఇస్తానండి. వస్తాను. మీరు ఎలా చెప్తాను? రే లేవరా. ఏంట్రా పడుకున్న వెంటనే లేపుతున్నావు? ఓ అప్పుడే తెల్లారిపోయిందా? నూట 8 రూమ్ నుంచి కొట్టుకొచ్చాను. పీసును కొట్టు వెధవా, కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం పిండేశాడు. ఏంట్రా ఇవన్నీ నా బట్టలు, వీటిని ఎవరు ఉతుకుంటారు? ద్రోహి. ఏంటి మరి నీ బట్టలు ఉతికి నా బట్టలు ఉతికినవాడు ద్రోహే కదా. మన ఇద్దరిని ఎవరో వెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఏంట్రా ఇది? గుడ్లు సూపు. ఆహా. వీటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినాలరా? రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు ఆ సూపి లైవ్. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేసి ఉన్నాయి, పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు సూపు రెడీగా ఉన్నాయి, ఇప్పుడేమో ఉతికిన బట్టలన్నీ ఆయన చేసి ఉన్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసేలా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితానే అడుగు. ఆయన ఎవరినో చూసినారా? ఒక బోర్నవిటా ఇవ్వు. అలాగే సార్. నువ్వు చూసినావా? ఎక్కడ వాడు? ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు. ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడు తలకాయని కొబ్బరి బోండం దగ్గర చెక్కేస్తారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో అదెందుకు అడుగుతారులేండి. చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట. వెళుతూ ఓ జ్యోతిష్కుడు కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాడట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టికెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకొని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే ఏ టికెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేశాడో అదే టికెట్ కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో ₹1,00,00,000 మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు, అంతే చచ్చినట్టే. దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరినో చూసినారా? మొహం
మూసుకుంటున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడి దగ్గర ఉన్నది ఎవరు అదే? అమ్మో నేను కాదు, బోర్నవిటా క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టను రేయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.